ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఇలా అంటూ ఉంటారు, జీవితంలో ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, అప్పుడే భక్తి దేవుడు ఎందుకు, ఇంకా చాలా సమయం ఉందిలే, తర్వాత మారుతానులే అని అంటూ ఉంటారు. అయితే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. గనుకనే రాజైన దావీదు ఈ విధంగా అన్నట్లు మనం చూస్తూ ఉంటాం, మా భూనివాస కాలము నేడే అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడైనను లేడు అని అన్నట్లు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14లో మనం చూస్తే, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవో ఆవరి వంటి వారే అని మనం చూస్తూ ఉంటాం. అంటే నిన్ను బాగానే ఉన్నవాళ్ళు ఈ రోజు లేరు. ఈ రోజు ఎన్నో ప్లాన్లు చేసుకున్న వారు సాయంత్రానికి వారి జీవితానికి గ్యారంటీ లేదు. అయితే గ్యారంటీ లేని జీవితాలకు గ్యారంటీ ఇచ్చి స్థిరమైన దేశమైన పరలోకానికి చేర్చే ఒకరు ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరలోకానికి నేనే మార్గమని చెప్పినట్లు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ మార్గమైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా, ఆయన కోరే జీవితాన్ని జీవించడం ద్వారా ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని మనం చేరగలం. గనుక రేపు మనది కాదు, ఇదే రక్షణ దినమని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక రోజున నోవాహు ఓడ తలుపు మూయబడింది, తర్వాత తట్టిన వారికి అవకాశం లేదు. గనుక రక్షణను వాయిదా వేయొద్దు, పశ్చాత్తాపాన్ని పోస్ట్ పోన్ చేయొద్దు, దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడే మీ హృదయాన్ని తెరిచి యేసుక్రీస్తుని మీ స్వరక్షకునిగా అంగీకరించండి. ఎందుకంటే ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయము మీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. ఆమె